హాయ్ ఫ్రెండ్స్, మేము షేర్ చేసే లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ టైమ్స్. ఈరోజు నేను అందరికీ రెండు ఆఫర్స్ గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఒకటి ఫోన్పేలో ఉంది, ఇంకోటి అమెజాన్లో ఉంది. అమెజాన్ పేలో ప్రతి అకౌంట్కి ₹250 వరకు వచ్చేది ఉంది. అలాగే ఫోన్పేలో ₹75 క్యాష్ బ్యాక్ ఉంది. ఈ రెండు ఆఫర్స్ గురించి చెప్పడానికి నేను ఈరోజు వీడియో ఇస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, మనకు ఆ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఎన్ని రోజుల్లో వస్తుందో డీటెయిల్స్ అన్ని. సో ఇంతవరకు ఫోన్పే కానీ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే లూప్స్కోప్ కూడా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే కింద లూప్స్కోప్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. లూప్స్కోప్ ద్వారా మీరు పర్ రెఫరల్కి ₹10 పేటిఎం క్యాష్ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా దాంట్లో న్యూస్ చదివినందుకు ప్రతిదానికి కొంచెం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను లూప్స్కోప్లో. పెద్ద టైం తీసుకుని ఇది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. సో లూప్స్కోప్ ఏంటంటే మీరు ప్రతి రెఫరల్కి ఇన్స్టాంట్ మనీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ఇన్స్టాంట్ మనీ ఉంటుంది. ఇన్స్టాంట్ మనీ ఏంటంటే ఎంత ఉన్నా సరే ₹10 ఉన్నా ₹10 ఉన్నా ₹20 ఉన్నా ₹30 ఉన్నా ఇమీడియట్గా మీరు పేటిఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టాంట్ మనీ. అలాగే మీరు ప్రతి న్యూస్ చదివినందుకు ఇక్కడ కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ని కన్వర్ట్ చేసుకుంటే ఐఎన్ఆర్లోకి వస్తాయి. ఈ ఐఎన్ఆర్లో ఏంటంటే 300 అండ్ అబౌవ్ ఉంటే మీరు పేటీఎంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది పెద్ద మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. లూప్స్కోప్ కూడా ఎవరు ఇన్స్టాల్ చేసుకుంటే నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. సో టుడేస్ వీడియో నేను ఏం చెప్పాను, ఫస్ట్ ఫోన్పేలో ₹75 స్క్రాచ్ కార్డ్ ఉంది. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. సో ఫోన్పే ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తుంది, దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు ఇన్స్టాల్ చేసుకున్న దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. సో ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఆఫర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి ఆఫర్స్ ట్యాబ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ కన్నా మీరు చూసారనుకోండి, ఇక్కడ చూసారు కదా ₹75 క్యాష్ బ్యాక్ అనేది, దీనిపైన క్లిక్ చేయండి. ₹75 స్క్రాచ్ కార్డు. దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మీరు జనవరిలో ఫస్ట్ రీఛార్జ్, ఇది ఓల్డ్ యూజర్స్ న్యూ యూజర్స్ కానీ లేదు, ప్రతి యూజర్కి జనవరిలో చేసే ఫస్ట్ రీఛార్జ్కి మీకు ₹75 స్క్రాచ్ కార్డ్ వస్తుంది. సో మీరు చేయాల్సిన మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసి ₹35 ఫ్రెండ్స్. మీరు ₹35 చేస్తే మీకు స్క్రాచ్ కార్డ్ వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డ్ వచ్చేసి 0 to 75 ఎంతైనా ఉండొచ్చు ఫ్రెండ్స్ మీకు. సో వీడు మినిమం 35 ఎందుకు పెట్టాడంటే, ఈ మధ్య వోడాఫోన్, ఎయిర్టెల్ వీళ్ళందరూ ₹35 మినిమం ఛార్జ్ పెట్టారు కాబట్టి వీడు 35 పెట్టేశాడు. సో ₹35 చేసుకుంటే మీకు 0 to 75 ఎంతైనా స్క్రాచ్ కార్డ్ వస్తుంది. అది వచ్చేసి ఇమీడియట్ స్క్రాచ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు పే చేసేటప్పుడు యూపీఐ ఆర్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ నుంచి పే చేయాలి. మీ ఫోన్పే వాలెట్ నుంచి పే చేస్తే మీకు ఈ అమౌంట్ రాదు, స్క్రాచ్ కార్డ్ రాదు, అమౌంట్ కాదు, స్క్రాచ్ కార్డ్ అనేది రాదు ఫ్రెండ్స్. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది జనవరిలో మాత్రం ఫస్ట్ రీఛార్జ్, ఫోన్పే త్రూ మీరు జనవరిలో చేసే ఫస్ట్ రీఛార్జ్కి మీకు ఈ స్క్రాచ్ కార్డ్ వస్తుంది. ఇది ₹75 స్క్రాచ్ కార్డు. సో 0 to 75 ఎంతైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. మీ లక్ ఉంటే మీరు ₹35 రీఛార్జ్ చేసుకుంటే ₹75 క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు. వచ్చే అమౌంట్ ఫోన్పే వాలెట్లో ఉంటుంది. సో నౌ సెకండ్ ఆఫర్. సో మీరు అమెజాన్లో ఏదైనా ఆర్డర్ చేసుకుంటారు అనుకోండి, ఈ వీడియో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ పక్కగా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీకు పర్ అకౌంట్, ఒక అకౌంట్ కాదు, ప్రతి అకౌంట్కి ₹250 వచ్చే ఛాన్స్ ఉంది. సో అది ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అమెజాన్లో పే ఆన్ డెలివరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే సిఓడి, క్యాష్ ఆన్ డెలివరీ అంటారు కదా, అలాగే పే ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీకి పే ఆన్ డెలివరీకి డిఫరెన్స్ చెప్తాను నేను. క్యాష్ ఆన్ డెలివరీ అనుకోండి, మీరు వచ్చిన తర్వాత క్యాష్ ఇచ్చేసి ఆ ప్రోడక్ట్ తీసుకుంటారు. ఇది క్యాష్ ఆన్ డెలివరీ. పే ఆన్ డెలివరీ ఏమవుతుందంటే, మీరు ఒకవేళ పే ఆన్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అతను వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹455 ప్రోడక్ట్ కొన్నారు. ఆ డెలివరీ ఏజెంట్కి వచ్చేసి మీరు ఎంత ఇస్తారో 500 ఇచ్చారనుకోండి, అతను మళ్ళీ మీకు చేంజ్ ఇవ్వాలి కదా. సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇక్కడ అలాగే ఫ్రెండ్స్. పే ఆన్ డెలివరీలో ఏం చేస్తారంటే, మీరు అతనికి 500 ఇచ్చేసి అనుకోండి, ఆ 500 మీ వాలెట్లోకి అతను యాడ్ చేస్తాడు. ఓకే, మీ వాలెట్లోకి యాడ్ చేశాడు అనుకోండి, ₹455 అనేది మీ ప్రోడక్ట్ కోసం అమెజాన్లో డెబిట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ మీ వాలెట్లోకి వచ్చేస్తుంది. సో అలాగే కాకుండా ఇప్పుడు వచ్చేసి ఈ ఆఫర్ టైంలో వచ్చేసి మీకు ప్లస్ ఆ అమౌంట్ ప్లస్ ₹50 క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500 ప్రోడక్ట్, ₹455 ప్రోడక్ట్కి 500 ఏదైనా ఏజెంట్కి ఇచ్చారనుకోండి, డెలివరీ ఏజెంట్కి, అతను ఆ మీ వ్యాలెట్లోకి యాడ్ చేసేసి ఆ 455 డెబిట్ అయిపోయి ప్లస్ 45 ప్లస్ 50 వస్తుంది. అంటే మీ అకౌంట్లో 95 ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ ఆఫరు. సో దీని ద్వారా మీరు ₹50 ఫ్లాట్ ₹50 మీరు చేయాల్సిన అమౌంట్ మినిమం 100 చేయాలి. 100 కన్నా ఎక్కువ చేయాలి ట్రాన్సాక్షన్. అంటే వచ్చిన డెలివరీ ఏజెంట్కి 100 కన్నా ఎక్కువ ఉండాలి మీ ప్రోడక్ట్. సో అది ఇచ్చారనుకోండి, మీకు ₹50 యాడ్ అయిపోతుంది మీ వ్యాలెట్లోకి. ఇది జనవరి 1 to 31. ఇది అమెజాన్ వ్యాలెట్లో ఉండేది. ఇంకోటి వచ్చేసి, ఇంకో ఆఫర్ ద్వారా మీరు ఎంత పొందొచ్చు అంటే,
అరౌండ్ 200 వరకు పొందొచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా అదే, పే అట్ యువర్ డోర్ స్టెప్. ఇదేంటంటే మీరు ఎలా పే చేయాలంటే పే ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకుని ఏ ప్రోడక్ట్ అయినా కొనేటప్పుడు ఏజెంట్ వచ్చిన తర్వాత మీకు ఒక ఎస్ఎంఎస్ పంపిస్తాడు. ఆ ఎస్ఎంఎస్లో లింక్ ఉంటుంది. అది ఎస్ఎంఎస్ త్రూ ప్లస్ ఈమెయిల్కి కూడా వస్తుంది మీకు సేమ్ టైం. ఆ లింక్ ద్వారా అయినా పే చేయొచ్చు, లేదా వచ్చిన ఏజెంట్కి మీ కార్డ్ ఇచ్చి కార్డ్ స్వైప్ కూడా చేయొచ్చు, లేదా కార్డ్ స్వైప్ అయినా చేయొచ్చు, లేదా యూపీఐ క్యూఆర్ కోడ్ నుంచి అయినా పే చేయొచ్చు. అలా పే చేస్తే మీకు ఒక ఎస్ఎంఎస్గా ఒక లింక్ వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ లింక్ అన్లిక్ ఆఫర్, ఆ లింక్ క్లిక్ చేశారనుకోండి అన్లాక్ ఆఫర్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆఫర్ ఓపెన్ చేశారనుకోండి, సో మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది. సో వీళ్ళు కూడా జస్ట్ అయిపోయి స్క్రాచ్ కార్డ్ లాగా ఇది ఆఫర్ లాంచ్ చేశారు. సో పే ఆన్ డెలివరీ చేసేటప్పుడు మీ నెక్స్ట్ ఏదైనా చేసేటప్పుడు పే ఆన్ డెలివరీ చేసుకోండి, ఏదైనా అమెజాన్లో పే చేసేటప్పుడు. సో ఈ రెండు ఆఫర్లో మీకు రెండిట్లో ఏదో ఒకటి యూజ్ అవుతుంది. సో ప్రతి అకౌంట్ ఫ్రెండ్స్, ఇది ఒక అకౌంట్కే కాదు, January 1 to 31 ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లకి ఈ ఆఫర్ ఎలిజిబుల్ ఉంది. సో మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ వచ్చేసి 250 వరకు మీరు పొందొచ్చు అమెజాన్ పేలో. ఈ రెండు ఆఫర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈరోజు వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయడానికి మా వీడియోని మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.